ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలనలో సంక్షేమ పథకాలను దేశంలోని ప్రతి పౌరుడికి అందేలా కృషి చేస్తోందని కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేంద్రనాథ్ ప్రసంగిస్తూ 2040 నాటికి ప్రపంచ దేశాల్లో భారత్ను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నట్టు వివరించారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మహేంద్రనాథ్ పాండే గారు ఈరోజు పర్యటన చేశారు. ఈ నేపథ్యంలో కూసుపంచిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేశారు. ఘన స్వాగతం పలికారు. రోడ్ షో తొలుత ముగిసిన తర్వాత ఇక్కడ సభా ప్రాంగణంలో మోదీ యొక్క 10 ఏళ్ల పాలన గురించి కానీ ఆయన కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటి కోసం నిశ్చితంగా కార్యకర్తలకు కావచ్చు ఇంకా ప్రజలందరూ కూడా తెలిపే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మనతో పాటు బీజేపీ నుంచి గెలిచినటువంటి సర్పంచ్ మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు కూడా మనతో ఉన్నారు. ఆయన పూర్తి వివరాలు సభా ప్రాంగణం గురించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఆయన ఎటువంటి ప్రసంగం చేయబోతున్నారనే విషయాన్ని అయితే మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ నుంచి గెలిచినటువంటి కేంద్ర మంత్రి వారిలో వచ్చారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఎటువంటి ప్రసంగం చేయబోతున్నారు, ఏం జరుగుతుంది, మీరేమనుకుంటున్నారు, కార్యకర్తల్లో జోష్ నింపేటటువంటి ప్రయత్నం అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు నేతృత్వంలో విజయ సంకల్ప యాత్రని చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలో ఈరోజు బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ బహిరంగ సభకి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రివర్యులు మహేంద్రనాథ్ పాండే గారు ఈరోజు రావడం జరిగింది. ఈ భాగంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు 3వసారి మళ్ళీ ప్రధానమంత్రి అవ్వాల్సిందిగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ ఈరోజు ఈ బహిరంగ సభను ఉద్దేశిస్తూ ఆయన మంత్రివర్గ గారు మాట్లాడడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకుంటే నరేంద్ర మోడీ గారు విశ్వగురు స్థానానికి భారతదేశాన్ని తీసుకెళ్లడం జరిగింది. ఆర్థిక పరంగా కానీ లేకపోతే రక్షణ రంగంలో కానీ ఆధ్యాత్మికాన్ని చేయడం జరిగింది. ఈరోజు లక్షలాది మంది అయోధ్య రాముడిని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసి 6 గ్యారెంటీల మీద ఈరోజు ఉచిత గ్యాసు, అలాగే ఉచిత విద్యుత్తు, అలాగే 6 గ్యారెంటీలు రుణమాఫీ అని చెప్పి చాలా 6 గ్యారెంటీలు ఇట్లాంటివి చాలా పెట్టడం జరిగింది. ఈ తీరుతారని ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఏదేమైనప్పటికీ మొత్తంగా కూడా ఓవరాల్గా చూస్తే వరుస విజయ సంకల్ప యాత్రలతో బీజేపీ దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అటువైపు నిన్న జరిగినటువంటి ఏదైతే భద్రాచలంలో జరిగినటువంటి సభకు భారీగా తరలివచ్చినటువంటి జన సందేశాన్ని మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విజయసాయి కావచ్చు, ఇటువైపు కేంద్ర మంత్రి భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే కావచ్చు, వీరందరూ కూడా కార్యకర్తల్లో ఇప్పటికే జోష్ నింపుతున్నారు. ఈ నేపథ్యంలో అటు మహిబాద్ నియోజకవర్గం కావచ్చు, ఇటు ఖమ్మం నియోజకవర్గంలో కావచ్చు, గతంలో కంటే ఇప్పుడు కూడా బీజేపీ పుంజుకుంటుందని చెప్పి కార్యకర్తలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రవితో శ్రీనివాస్, NSTV, ఖమ్మం జిల్లా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.